నేటి ఆధునిక సమాజంలోని మనిషి యొక్క రోబోలా తయారైపోయాడు. ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే తలంపు. దీనికి కారణం ప్రాబ్లమ్స్, సమస్యలు. ప్రతి మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కుటుంబపరమైనటువంటి సమస్య, ఆర్థికపరమైనటువంటి సమస్య, ఆరోగ్యపరమైనటువంటి సమస్య. ఇలా సమస్యల్లో సతమతమవుతూ మనిషి డిప్రెషన్కి, మానసిక ఒత్తిడికి గురైపోయి దాంపత్య జీవితంలో కూడా అతడు మంచి అనుభూతిని పొందలేనటువంటి పరిస్థితి. చివరికి ఈరోజు ఎక్కువ మనం చూస్తున్నాం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన సమస్యలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అంగస్తంభన అనేది సంభోగం సమయంలో పురుషాంగం అంగస్తంభం లోపించిపోవడం లేదా స్తంభించిన ఎక్కువ సమయం ఉండకపోవడం, దీనినే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు. ఇటీవల కాలంలోని మగవారిలో ఈ ఈడీ కేసులు పెరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యకు శారీరక మరియు మానసిక పరిస్థితులు కారణం కావచ్చు. మారుతున్న జీవన శైలిలో ఒత్తిడి కారణంగా 25 సంవత్సరాలు దాటినటువంటి పురుషుల్లో కూడా అంగం స్తంభించకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏవైనా కొన్ని సందర్భాల్లో అంగస్తంభన అనేది జరగకపోతే దానికోసం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిసారి అంగస్తంభన జరగనట్లయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు ఆ మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది, ఒత్తిడి అనేది పెరుగుతుంది, చివరికి ఫ్యామిలీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోతుంది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కారణంగా. ఈరోజు సర్వేలు చెబుతున్నాయి అక్రమ సంబంధాలకు కారణాల్లో ఒక ప్రధాన కారణం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం స్తంభించకపోవడం. తద్వారా అలాంటి స్త్రీలు ఎవరైతే తమ భర్తల ద్వారా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు అక్రమ సంబంధాలను ఆల్టర్నేట్గా చూసుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణంలో ఒక కారణము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సోదరులారా. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని కారణాలు ఏంటంటే స్మోకింగ్, టొబాకో, అదేవిధంగా అతి మద్యపానము, భయము, పని ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, ప్రోస్టేట్ వ్యాధులు, అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం, ఇలా అనేక కారణాలు కావచ్చు. అయితే సోదరులారా, ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు భయపడకుండా, సిగ్గుపడకుండా డాక్టర్ని సంప్రదించాలి. కనీసం మన స్నేహితులకైనా ఈ విషయం చెప్పే ప్రయత్నం చేయాలి. వారైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేదంటే ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు, ప్రతి వ్యక్తికి ఒకే ఔషధం పనిచేయదు. వారి యొక్క ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసుకొని వైద్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే మీకు ఈ సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ హకీంని మేము పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరు అంటే మౌలానా షరీఫ్ హకీం గారు. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పర్ట్ ఇందులో. గత 12 సంవత్సరాలుగా శృంగార సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వనమూలికలతో, హెర్బల్ ప్రొడక్ట్స్తో మందులు తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ షాహీ హల్వా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే అంగస్తంభనతో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారో వారు చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా ఈ యొక్క మెడిసిన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైతే తమ పురుష సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటారో వారు కూడా ఈ మెడిసిన్ని ఉపయోగించవచ్చు, ఈ హల్వాని ఉపయోగించవచ్చు. అయితే మీరు కనుక మౌలానా గారితో, డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడవచ్చు. మీ యొక్క సమస్యను కూడా మీరు ఆ డాక్టర్కి తెలియచేయవచ్చు. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు షాహీ హల్వా, ఇది పురుష సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రీమాచ్యూర్ ఎడ్యుకేషన్తో బాధపడుతున్నారో, ఎవరైతే శృంగార సమస్యలతో, సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారు తప్పకుండా షాహీ హల్వాలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ దాంపత్య జీవితంలో కలిగేటటువంటి అసంతృప్తిని మీరు దూరం చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధం
ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.